సివిఆర్ ఓం ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు జ్యోతిష్ అభిమానులకు అందరికీ ముందుగా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 1/1/2026 నుండి 1/30/2026 వరకు ఈ 12 మాసాలలో అందరికీ శుభాన్ని, జయాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ప్రసాదించాలని మనసారా మనం కూడా కోరుకుందాం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి, సింహరాశిలో కేతు సంచార స్థితి, ధనుస్సు రాశిలో రవి, కుజ, బుధ, శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ సంవత్సరము చాలా విశేషం ఏమిటయ్యానగా రోహిణి నక్షత్రము గురువారం రోజు పూర్ణిమ ముందర ప్రారంభమవ్వడం, అలాగనే మనకు ఉగాది పండగ శ్రీ పరాభావనామ సంవత్సరం కూడా గురువారం రోజు ప్రారంభమవడము చాలా యోగదాయకము. కనుక ఈ సంవత్సరం అంతను కూడా శ్రీ దత్తాత్రేయ స్వామివారి యొక్క స్మరణ, ధ్యానము, తల్లిదండ్రుల యొక్క సేవ, పుష్కర స్నానము, దీపదానము ఎవరైతే చేస్తారో వారందరికీ అఖండమైనటువంటి విజయాలు కలిగి రాజయోగ రాజ సన్మానాలతో తులతూగుతారు అని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు. రెండు 2026 సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది? ఒకవైపు ఏలనాటి శని ప్రారంభ సంచార స్థితిలో ఉన్నప్పుడు ఎలాంటి విధి విధానం పాటించడం వల్ల ఐశ్వర్యవంతులు, ఆనందవంతులు అవుతారో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి. రాశాధిపతి కుజ భగవానుడు. వీరి యొక్క ఆదాయ వ్యయాలు మనకు ఉగాది పండుగ నుంచి అనుసరిస్తాయి కనుక ముందస్తు విషయ పరిజ్ఞానం కోసమే అని చెప్పి గమనించగలగాలి. అంటే వీరి యొక్క ఆదాయం 11, వ్యయం 5. అంటే చూడండి, మేషరాశి వారు ఎంతటి అదృష్టవంతులో ఇప్పటికే వీరికి ఏలనాటి శని యొక్క ప్రభావం వలన జీవితం అర్థమయ్యి శని భగవానుడు వీరికి ఒక క్రమశిక్షణను నేర్పించడం వలన, నియమ నిష్టలను ఏర్పాటు చేసుకోవడం వలన, క్రమశిక్షణ, సమయపాలన ఉండడం వలన ఈ సంవత్సరం వీరికి 6 రూపాయలు మిగలబోతున్నాయి. కనుక స్థిరాస్తులు, చరాస్తులు, షేర్లు, బంగారు ఆభరణాలు, విల్లాలు, వ్యవసాయ క్షేత్రాలు, మీ పిల్లలకు సరిపడినంత స్థిరాస్తులను ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటి మీ కోరిక నెరవేరబోతుంది అని చెప్పి గమనించగలగాలి. అలాగనే రాజ్యపూజ్యం 2, అవమానం 4. ఎక్కడైతే మీరు ధర్మం తప్పారా శత్రువులు పెరిగే అవకాశం చాలా అధికంగా ఉంది. కనుక ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు మౌనంగా ఉండండి. ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి, చిరునవ్వుతో స్వీకరించండి. తిరిగి బదులు సమాధానం ఇచ్చారా, వాగ్వివాదాలు పెరిగి శత్రువులు పెరిగి అనంతమైనటువంటి, అంటే ఒక వ్యక్తి ఎక్కువగా వాగడం వలన, ఎక్కువ మాట్లాడడం వలన తన బలం బలహీనత తెలియకుండానే ఎద్దడి వ్యక్తులు తెలుసుకుంటారు. కనుక మేషరాశి జాతకులు బాగా తెలుసుకోవాల్సిన అంశం ఏమిటయ్యా అంటే వీలైనంత వరకు తక్కువగా మాట్లాడుతూ ఎక్కువగా వింటూ పుస్తక పఠనం కానీ ఆధ్యాత్మిక సేవారంగ కార్యక్రమాల్లో ఉండగలిగినట్లయితే అనంత సంపద మీ సొంతం కాబోతుంది. అదే కాకుండా వీరికి మే నెలలో అర్ధాష్టమ గురు సంచార స్థితి రాబోతుంది. ఇలాంటి కాల సమయంలో పుష్కర స్నానం యోగదాయకంగా భావించగలగాలి. కనుక కాళభైరవ స్వామి స్మరణ, ధ్యానము ఉపయోగపడుతుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసే వారందరూ కూడా ఓపికతో ఉండగలిగితే ఈ సంవత్సరం అంతా మీకు సువర్ణప యుగంగా భావించాలి. రెండు 2026 సంవత్సరం వృషభ రాశి వారికి గ్రహస్థితి చాలా అద్భుతంగా ఉండినను ఆదాయ వ్యయాలు ఉగాది పండుగ నుంచి ఎలా ఉండబోతున్నాయో ముందస్తుగా ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా కృతికా నక్షత్రంలోని
2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే వృషభ రాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. వీరికి ఈ యొక్క ఉగాది పండుగ నుంచి ఆదాయం అంటే ఇన్ని రోజులు విపరీతమైన రాజయోగం కలిగింది కనుక హంగులని, ఆర్భాటాలని, విందులని, వినోదాలని అనేక మంది బంధువులు, మిత్రులు, స్నేహితులు మీ చుట్టూ చేరి మిమ్మల్ని ఆనంద మహోత్సవాలలో గడుపుతున్నటువంటి శుభతరుణం. కానీ ఈ సంవత్సరం ఏమిటయ్యనగా వీరి ఆదాయం 5, వ్యయం 14. చూడండి, అంటే ఒక్కసారిగా మిమ్మల్ని జనాలు ఎక్కడో తీసుకెళ్ళి పెట్టారు. 14 రూపాయలు ఖర్చు పొంచి ఉంటే కేవలం మీ ఆదాయం 5 రూపాయలు ఉంటే అంటే ఎంత? -9 రూపాయలు. కనుక ఈ జనవరి నుంచే మీరు ఏం అనుసరించాలి అంటే క్రమశిక్షణ, ఓర్పు, నేర్పు, విందులని, వినోదాలని, విహారయాత్రలని తగ్గించుకోగలగాలి. వీలైనంతవరకు ఉండబడిన వాటితో సర్దుకపోగలగాలి. బంధువులు, మిత్రులు, స్నేహితులు, బ్యాంకులు అడగగానే అప్పులు ఇస్తున్నారు కదా అని చెప్పి చేశారా? గతంలో మీరు కూడబెట్టినటువంటి స్థిరచరాస్తులు హారతి కర్పూరంలా కరిగిపోయే పరిస్థితి ఉంది. ఎందుకు? గ్రహాలన్నీ అనుకూలిస్తున్నాయి. ఇది పట్టిందల్లా బంగారం అయింది, కానీ ఖర్చులు అయిపోయాయి. రాబడి తక్కువ, పోయే పరిస్థితి ఎక్కువ ఉంటుంది. వీటిని నియంత్రించుకోగలిగితే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించగలగాలి. రాజ్యపూజ్యం 5, అవమానం 4. అంటే మీరు చేస్తున్న సేవారంగ కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సమాజంలో మంచి పలుకుబడి వలన మీకు మంచి పదవులు రాబోతున్నాయి. అదే కాకుండా విశేషంగా మీరు చేస్తున్నటువంటి పనులలో ప్రమోషను, ట్రాన్స్ఫరు, విదేశాలలో పర్యటన, అనుకున్నటువంటి కార్యక్రమాల్లో విజయం నిత్యము మీ వెంట ఉంటుంది. కనుక వీలైనంత వరకు ఎవరికైనా చెక్కులు ఇచ్చేటువంటి కాల సమయంలో ఆచితూచి చెక్కులు ఇవ్వడం, తీసుకునే సమయంలో ఖర్చుకు తగ్గట్టు తీసుకోవడం, అనవసరమైన ఖర్చులు పెట్టకపోవడంగా ఉత్తమోత్తంగా భావించగలగాలి. అలాగా హోటల్ వ్యాపారస్తులు, ఆహార ఉత్పత్తులు, వ్యవసాయ సోదరీమణులు, వస్త్ర వ్యాపారులు వీరందరూ కూడా వీలైనంత వరకు దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. ఇలాంటి కాల సమయంలో ప్రతి నెలలో కాళభైరవ స్వామి వారికి నారికేల దీపాన్ని పెట్టి అష్టకాన్ని విని కుక్కకు ఆహారం ఏర్పాటు చేయడం వలన కోపం తగ్గి శాంతం పెరిగి అదృష్టం మీకు వెంట ఉంటుందని చెప్పి గమనించగలగాలి. 2026వ సంవత్సరం మిథున రాశి వారికి ఉగాది పండగ నుంచి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి, గ్రహ సంచార స్థితి యోగదాయకంగా ఉన్నప్పుడు వీరి యొక్క పరిస్థితి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆర్ద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి. రాశాధిపతి బుధ భగవానుడు. వీరి యొక్క ఆదాయ వ్యయాల్ని మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే ఆదాయం 8, వ్యయం 11. చూడండి, గ్రహాలు చాలా యోగదాయకంగా ఉన్నప్పుడు మీ చుట్టూ బంధువులు, మిత్రులు, స్నేహితులు, సన్నిహితులు చేరి ఆహా మీ అంతటి వారు లేరండి, మీరు చాలా గొప్పవారండి, మీరు మహోన్నతమైన ఉద్యోగాలు చేస్తున్నారని చేస్తూ ఉంటారు. మీ యొక్క ఆదాయం 8 రూపాయలు అయితే ఖర్చు 11 రూపాయలు పొంచి ఉంది, అంటే -3లో ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో ఓర్పు, నేర్పు, ఏదైనా ఖర్చు పెట్టేటువంటి కాల సమయంలో ఆచితూచి పెట్టడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. లేకపోతే స్థిరాస్తులు, చరాస్తులు, తల్లిదండ్రుల మాటలు వినకపోవడం, అనేక రకాలైన ఇబ్బంది గురయ్యే పరిస్థితి, మానసిక వ్యాధులకు, శిరోభారానికి మీకు మీరే కేంద్ర బిందువులు అవుతారు అని చెప్పి గమనించగలగాలి. రాజ్యపూజ్యం 1, అవమానం 7. అంటే అనేక మంది శత్రువులు కూడా పొంచి ఉన్నారు. ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు మీరు ఏదైతే ఒక పనులు చేస్తున్నారో రహస్యమైన చర్చలకు, వాటికి దూరంగా ఉండడమే ఉత్తమోత్తంగా భావించగలగాలి అని చెప్పి
జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. కాకపోతే 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ధనవాక్కు కుటుంబ స్థానంలోకి రాబోతున్నాడు. కనుక వీరికి చాలా సువర్ణపు యుగంగా భావించగలగాలి. తీర్థయాత్రలు, సేవారంగ కార్యక్రమాలు, సంపదను సద్వినియోగపరచుకోవడం, దుర్వినియోగానికి దూరంగా ఉండడం అనేటువంటి ప్రయత్నాలలో సఫలీకృతమవుతూ ఉన్నతమైనటువంటి స్థిరచరాస్తులను కూడబెట్టే పరిస్థితి ఉంటుంది. ఇదంతా ఆపై భగవంతుడి యొక్క ఆశీస్సులు, మీరు ఏర్పరచుకున్నటువంటి నియమ నిష్టలు, కఠోర దీక్షనే మీ విజయానికి సోపానాలు అని చెప్పి గమనించగలగాలి. మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసేటువంటి కార్యక్రమాలు, సినిమా రంగాలు, ఆర్కిటెక్చర్సు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, ఇంటీరియర్ డెకరేషన్స్ చేసేటువంటి వారు, స్వయం వృత్తులు, అలాగనే చర్మ సౌందర్య వ్యాపార కార్యక్రమం చేసేవారు, గోల్డ్ స్మిత్ కార్యక్రమాలు చేసేవారందరూ కూడా ఓపిక, సహనం, పట్టుదలతో మీరు ఎప్పుడైతే ఉంటారో ఉన్నతమైన జీవితానికి స్వాగతం పలుకుతూ రుణాలకు దూరంగా ఉంటూ ఐశ్వర్యానికి ఆనందంగా ఉంటారు. ఇలాంటి కాల సమయంలో కాళభైరవ స్వామి వారికి కూష్మాండ దీపము ఒక్కొక్క నెలలో ఒక్కొక్క అష్టకాన్ని వినడం, చదవడం, పారాయణం చేయడం వల్ల అదృష్టం మీకు గొడుగులా పడుతుంది అని చెప్పి గమనించగలగాలి. తదుపరి రాశి కర్కాటక రాశి. 2026వ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఆదాయ వ్యయాలు ఉగాది పండుగ నుంచి ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, పుష్యమీ నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. రాశాధిపతి చంద్రభగవాన్. ఇది జలరాశి కూడా. 12 సంవత్సరాల తర్వాత రాశిలోకే దేవగురు బృహస్పతి సంచార స్థితి ఉంది. ఒకవైపు అష్టమ రాహు సంచార స్థితి దోషం ఉంది. కనుక ఒకసారి చూడండి, వీరి యొక్క ఆదాయం 2, వ్యయం 11. ఎక్కడన్నా పొంతన ఉందా అండి? 11 రూపాయలు ఖర్చు పంచి ఉంటే కేవలం ఈ సంపాదన 2 రూపాయలు ఉందంటే -9లోకి వెళ్తున్నారు. ఇదంతా రాహు అనుకూలంగా లేకపోవడం, గ్రహ సంచార స్థితి అనుకూలంగా లేకపోవడం. కనుక అది కాకుండా రాజపూజ్యం 4, అవమానం 7. అనేక మంది శత్రువులు కూడా పొంచి ఉన్నారు. కష్టపడి పనిచేయడం కర్కాటక రాశి వారికి వెన్నతో పెట్టిన విద్య. అంటే మార్కెటింగ్ రంగంలో కానీ, వ్యవసాయ క్షేత్రాల్లో కానీ, ఆహార ఉత్పత్తులు, హోటల్ ఉత్పత్తులు, పారిశ్రామికవేత్తలు, కంప్యూటర్ రంగము, చేనేత రంగము, అనేక రంగాలలో మీరు లేకపోతే వాణిజ్య వ్యాపారమే లేదు అని చెప్పి కూడా గమనించగలరు. కాకపోతే కష్టం మీది, ఫలితం పక్కవారిది అనే పరిస్థితి ఉంటుంది. కనుక ఈ సంవత్సరం చాలా గడ్డు కాలంగా ఉంది. ఇలాంటి కాల సమయంలో పుష్కర స్నానము మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది. కాళభైరవ స్వామి స్మరణ, నారికేల దీపము, కుక్కకు ఆహారము, కాకికి నీటిని ఏర్పరచడం వలన కోపం తగ్గి శాంతం పెరిగి సత్ప్రవర్తనతో ఈ సంవత్సరం విజయానికి స్వాగతం పలికి మానవ ప్రయత్నం చేయండి. సింహరాశి. 2026వ సంవత్సరంలో ఉగాది పండగ నుంచి వీరి యొక్క ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయో, ఒకవైపు అష్టమ శని సంచార స్థితి జరుగుతూ ఉండగా వచ్చినటువంటి 2026వ సంవత్సరం కనుక ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి. రాశాధిపతి రవి భగవాన్. ఇప్పటికే వీరికి అష్టమ శని సంచార స్థితి కారణం వలన సమయపాలన తెలిసింది, డబ్బు విలువ తెలిసింది, అనేక రకాలైన సత్ప్రవర్తన వలన
కఠోర దీక్ష వలన వీరి యొక్క పరిస్థితి ఎలా ఉందంటే ప్రతిదీ బ్యాలెన్సెస్ వచ్చారు. ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు, ఏది చేస్తే లాభం, ఏది చేస్తే నష్టం అనేటువంటిది జ్ఞానం బోధపడింది అని చెప్పి గమనించగలగాలి. అందుకే వీరి యొక్క ఆదాయం 5, వ్యయం కూడా 5. ఎంత అయితే ఖర్చులు ఉన్నాయో అంతే ఆదాయం ఉంది. మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించగలగాలి. అలాగనే రాజ్యపూజ్యం 7, అవమానం కూడా 7. అంటే వీలైనంతవరకు శని భగవానుడు ఏం నేర్పించాడు? కర్ణప్రదాత, న్యాయ నిర్ణేత, క్రమశిక్షణకు మీరు అలవాటు పడ్డారు. మౌనంగా ఉండడం వల్ల శత్రువులు లేకుండా చేసుకున్నారు. మీరు ధర్మ మార్గాన్ని ఎంచుకున్నారు కనుక అనేక మంది మీరు చేసింది మంచిదే అని చెప్పి రెండుటి సమానమే ఉంది అని చెప్పి గమనించగలగాలి. అలాగనే 12 సంవత్సరముల తర్వాత దేవగురు బృహస్పతి జలరాశిలో వ్యయస్థానంలోకి రాబోతున్నాడు. కనుక ఇలాంటి కాల సమయంలో ఆధ్యాత్మిక చింతన, యమునా నది పుష్కర స్నానము, చేస్తున్న అనేక కార్యక్రమాలలో నియమ నిబద్ధతతో ఉండడము, ప్రతి శనివారం పూట ఎరుపు రంగు వస్త్రాలకు దూరంగా ఉండడము, మంగళ ఆదివారం పూట నలుపు రంగు వస్త్రాలకు దూరంగా ఉండగలిగినట్లయితే వీరికి కోపం తగ్గి శాంతం పెరిగి ఆనందం కలుగుతుంది. ప్రభుత్వపు రంగాలలో, ప్రైవేట్ రంగాలలో ఉండబడిన వారు, పారిశ్రామికవేత్తలు, ఐఏఎస్, ఐపీఎస్, ఆర్డీఓ, ఎంఆర్ఓ, కలెక్టరేట్, సెక్రటరేట్ వ్యాపార కార్యక్రమాలు చేసేటువంటి వారందరూ ఉన్నతమైన పదవులు అలంకరించడం, పదవికే అలంకారంగా ఉండడం, సకలమైనటువంటి రాజసన్మానాలు, గజ సన్మానాలు వీరు సొంతం కాబోతున్నాయి. కనుక వీలైనంత వరకు కాళభైరవ స్వామి స్మరణ, ధ్యానము అదృష్టాన్ని కలిగిస్తుందని చెప్పి గమనించగలగాలి. కన్యరాశి వారికి 2026వ సంవత్సరము ఆంగ్ల సంవత్సరం మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే కన్యరాశి. రాశాధిపతి బుధ భగవాన్. ఈ ఉగాది పండుగ నుంచి వీరి ఆదాయ వ్యయాల్ని ఒకసారి గమనించినట్లయితే ఆదాయం 8, వ్యయం 11. చూడండి, గ్రహ సంచార స్థితి చాలా యోగదాయకంగా ఉంది. ఇన్ని రోజులు మీరు పట్టిందల్లా బంగారం అయింది. ఏ మాటకు బాగా చెల్లుబాటు కలిగింది. మీరు ఏం పని చేసినా కలిసి వచ్చేది. కనుక ఈ ఉగాది పండగ నుంచి మనకు మీరు 11 రూపాయలు ఖర్చు పంచి ఉంటే మీ యొక్క ఆదాయం కేవలం 8 రూపాయలు అవుతుంది. -3లోకి రాబోతున్నారు. కనుక ఈ జనవరి నుండే మీరు క్రమశిక్షణ నేర్చుకోగలగాలి. అవసరం ఉంటేనే డబ్బులు ఖర్చు పెట్టగలగాలి. అవసరం లేకపోతే వాటికి దూరంగా ఉండగలగాలి. విందులని, వినోదాలని, హంగులు, ఆర్భాటాలు, వారు ఇల్లు కొన్నారు, వారు కారు కొన్నారు, వారు ఈ పని చేశారు, వారు ఆ పని చేశారని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు. అనుకొని భ్రమలోకి వెళ్ళి స్థిరచరాస్తులు కరిగించారా మీరు అప్పుల పాలయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక ఖర్చులను తగ్గించుకొని, నియంత్రించుకొని, కఠోర దీక్షగా ఇది చాలు, వడిన దాతో తృప్తి పడతాను అని చెప్పి ఎప్పుడైతే అనుకుంటారో అప్పుల పాలు కాకుండా ఉండే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా గమనించగలగాలి. రాజ్యపూజ్యం 3, అవమానం 3. మీకు వీలైనంత వరకు ఏదైనా ఒక పనులు చేస్తున్నప్పుడు ధర్మబద్ధంగా ఉండండి, న్యాయబద్ధంగా ఉండండి, ఉండబడిన వాటితో సర్దుకుపోవండి. వింటున్నారు కదా అని చెప్పి దయచేసి ఎవరికి మీరు సలహాలు ఇవ్వద్దు. సలహాలు ఇచ్చారా మీకు శత్రువులు పెరిగే అవకాశం చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించగలగాలి. 12 సంవత్సరం తర్వాత ఏకాదశ స్థానంలోకి దేవగురు బృహస్పతి సంచార స్థితి రాబోతుంది. ఇది చాలా అద్భుతమైన యోగం. కనుక యమునా నది స్నానము మీకు అదృష్టాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. హోటల్ వ్యాపారస్తులు, పచ్చళ్ళు, క్యాటరింగు, చేనేత వస్త్రాలు, సెల్ఫ్ మార్కెటింగు, వ్యవసాయ సోదరీమణులు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, సంపూర్ణమైన మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారందరికీ ఓర్పు నేర్పు చేత యోగము అని చెప్పి గమనించాలి.
తులారాశి. తులారాశి వారికి 2026వ సంవత్సరము మరియు ఉగాది పండగ నుంచి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయో విషయ పరిజ్ఞానం కోసం అని చెప్పి తెలుసుకోగలిగాం. అంటే వర్షం వస్తుంది అనుకుంటే ముందరే మనం తగు ఏర్పాట్లు చేసుకుంటాం. ఈ విధంగా తులారాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరం నుండి ఎలా ఉండాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి. రాశాధిపతి శుక్ర భగవాన్. ఈ సంవత్సరం వీరికి చాలా గడ్డు కాలం ఉందని చెప్పి గమనించాలి. ఇంతకాలం గ్రహాలు చాలా యోగించాయి, అనుకున్న అన్ని పనులు నెరవేరాయి, అనుకున్న చోట డబ్బులు దొరికాయి, పెట్టుబడులు పెట్టారు, మంచి ఆదాయాలు వచ్చాయి. కానీ ఈ సంవత్సరం ఉగాది పండుగ నుంచి పరిస్థితి ఒక్కసారి తారుమారు కాబోతుంది. ఎందుకనగా 14 రూపాయలు ఖర్చు పొంచి ఉంటే మీ యొక్క ఆదాయం కేవలం 5 రూపాయలే ఉండబోతుంది. అంటే -9లోకి మీరు వెళ్ళిపోతున్నారు. కనుక వీలైనంత వరకు స్వీయ నియంత్రణ, మనసుకు సమాధానం చెప్పుకోవడం, వీలైనంత వరకు ఖర్చులను తగ్గించుకోవడం, మౌనంగా ఉండడం, పుస్తక పఠనం, ఏకాగ్రత, యోగా, ఆసనం, మెడిటేషన్ లాంటివి చేయడం, సత్ప్రవర్తనతో మీరు ఉండగలిగినట్లయితే మీకు చాలా మంచి కాలం ఉంటుందని చెప్పి కూడా గమనించగలగాలి. అదే కాకుండా వీరికి రాజ్యపూజ్యం 6, అవమానం 3. ఎందుకు? ధర్మబద్ధంగా ఉన్నారు, న్యాయబద్ధంగా ఉన్నారు, విశేషమైన జీవితాన్ని మీరు పొందబోతున్నారు అని చెప్పి గమనించగలగాలి. వివాహం కానటువంటి వారికి ఈ సంవత్సరము వివాహ ప్రయత్నించడం వలన శీఘ్రమేవ వివాహం, ఐశ్వర్యము, వ్యాపారాలు, పెట్టుబడులు, కొత్త కొత్త కార్యక్రమాలను శ్రీకారం చుట్టడం, కొత్త కొత్త కోర్సులు నేర్చుకోవడం, విద్యకు, ఉద్యోగాలకు, వ్యాపారాలకు కొదవలేదు అని చెప్పి గమనించగలగాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, క్రియేటివిటీ రంగాల్లో ఉండబడిన వారికి కొత్త కొత్త టెక్నాలజీని నేర్చుకొని ఉన్నత రాజగౌరవాలు పొందుతున్నారు. కనుక కాళభైరవ స్వామి స్మరణ అదృష్టం కలిగిస్తుందని చెప్పి గమనించగలగాలి. వృశ్చిక రాశి వారికి ఈ 2026వ సంవత్సరము మరియు తెలుగు ఉగాది పండగ నుంచి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. రాశాధిపతి కుజభగవాన్. ఎన్నో ఏళ్ళుగా మీరు ఎదురు చూస్తున్నారు ఇలాంటి సువర్ణపు యుగం కోసం. రానే వచ్చిందని గమనించగలగాలి. వీరి యొక్క ఆదాయం 11, వ్యయం 5, అనగా 6 రూపాయలు ఈ సంవత్సరం ఉగాది పండగ నుంచి మీరు కూడబెట్టబోతున్నారు. స్థిరాస్తులు, చరాస్తులు, కార్లు, నూతన విలాస వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, గూడ్స్ ఐటమ్స్ లాంటివి, అలాగనే ఇంటికి ఉపయోగపడే ఇంటీరియర్కు సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ అందరి సంభ్రమాచరణలు పొందుతూ సకుటుంబ సపరివారం అందరూ కూడా ఆనంద మహోత్సవాలతో పొందే కాలం ఆసన్నమైంది. ఎన్నో ఏళ్ళుగా వృశ్చిక రాశి వారు ఎదురు చూస్తున్నారు. ఆ సమయం రానే వచ్చిందని చెప్పి గమనించగలగాలి. అదే కాకుండా రాజపూజ్యం 2, అవమానం 6. అంటే వృశ్చిక రాశి వారికి తెలుసు మీరు ఎంత ధర్మబద్ధంగా ఉన్నా, ఎంత న్యాయబద్ధంగా ఉన్నా శత్రువులు మిమ్మల్ని పొంచి ఉన్నారు. మీరు ఎక్కడ తప్పు చేస్తారో మిమ్మల్ని వేటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని. కనుక వీలైనంత వరకు మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి, శత్రువులు నివారించుకునే మానవ ప్రయత్నం చేయండి అని చెప్పి కూడా గమనించగలగాలి. అలాగనే 12 సంవత్సరాల తర్వాత దేవగురువు బృహస్పతి వీరికి విశేషమైనటువంటి భాగ్యస్థానంలోకి సంచార స్థితి రాబోతున్నారు. కనుక
ప్రేమికులకు చాలా మంచి కాలం. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాలలో అనుకున్నట్టు మంచి పొజిషన్ రావడం, మంచి మంచి అవకాశాలు రావడం, రాజసన్మానాలు గజ సన్మానాలు పొందబోతున్నారు. కనుక ఇలాంటి కాల సమయంలో కాళభైరవ స్వామి స్మరణ ధ్యానము అదృష్టము యోగదాయకంగా భావించగలగాలి. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదం కలిపితే ధనుసు రాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. వీరికి ఒకవైపు ఇప్పుడు అర్ధాష్టమ శని సంచార స్థితి జరుగుతూ ఉండగా వచ్చినటువంటి 2026 మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాన్ని మనం గమనించినట్లయితే 14 ఆదాయం, వ్యయం 11. చాలా సంవత్సరాల తర్వాత ₹3 మిగిలించబోతున్నారు. ఇప్పటికే శని భగవానుని యొక్క ఆశీస్సుల వలన, సత్ప్రవర్తన వలన, ఏకాగ్రత వలన, జీవితం బోధపడడం వలన, ఉండబడిన వాటితో తృప్తి చెందడం వలన, స్వీయ నియంత్రణ వలన జ్ఞానం బోధపడింది. కనుక బంధువులు, మిత్రులు, స్నేహితులు, సన్నిహితుల కన్నా ఆత్మజ్ఞానము, ఆత్మ విమర్శ చేసుకోవడం వలన ఇది చాలా మంచి కాలంగా భావించగలగాలి. కనుక మిగిలినటువంటి ₹3 స్థిరాస్తులని, వాహనాలని, బంగారు ఆభరణాలని, షేర్లని, క్రయ విక్రయాలలో మీ పెట్టుబడులు పెడుతున్నారని చెప్పి కూడా గమనించబోతారు. రాబోయే కాలం అంతా కూడా చాలా మంచి కాలము. రాజ్యపూజ్యం 5, అవమానం 4. అంటే శని భగవానుడు మీకు నేర్పించాడు, కర్మప్రదాత, న్యాయ నిర్ణేత, అన్నిటినీ ఓర్పు, నేర్పు, సహనం చేత ఇలా ఉండు, ఇలా ఉండకు అనేటువంటి విషయం మీరు తెలుసుకున్నారు. కనుక ఇలాంటి కాల సమయంలోనే మీకు శత్రువులు కూడా తగ్గిపోయారని చెప్పి గమనించగలగాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, ఏ టెక్నాలజీ లాంటి సేవా రంగాల్లో ఉండబడిన వారు, సంపూర్ణ విదేశ పర్యటనలో ఉండబడిన వారు, సాఫ్ట్వేర్ రంగంలో కొత్త కొత్త ఏ టెక్నాలజీని నేర్చుకుంటూ అనేక మందిని ముందుకు నడిపిస్తూ విద్యారంగంలో, శాటిలైట్ రంగంలో, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్ క్రియేటివ్ రంగాలుగా ఉండడం, జర్నలిస్టు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అనేక రంగాలుగా మీరు ఉండబడిన వారందరికీ కూడా ఈ సంవత్సరము చాలా మంచి కాలంగా భావించగలగాలి. కనుక ఈ సంవత్సరము కాళభైరవ స్వామి స్మరణ, శని భగవాను యొక్క ఆశీస్సులు, ఆదివారం మంగళవారం ఎరుపు వస్తువులకు వేసుకుంటూ నల్లటి వస్త్రాలకు దూరంగా ఉండండి. కుక్కకు, కాకికి ఆహారం ఏర్పాటు చేయండి. ఇదే కఠోర దీక్షను ఉండండి. మీకు మహోన్నతమైన జీవితం ఈ సంవత్సరం స్వాగతం పలకబోతుందని చెప్పి గమనించాలి. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి 2026వ సంవత్సరము మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి, ఎలా జీవన గమనాన్ని ఏర్పాటు చేసుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే మకర రాశి. రాశాధిపతి శని భగవాన్. వీరికి ఈ మధ్యకాలంలో గ్రహ సంచార స్థితి యోగదాయకంగా ఉన్నప్పుడు అనుకున్న అన్ని పనులు నెరవేరడం వలన ఖర్చులు బాగా పెరగడం, విందులని, వినోదాలని బాగా ఖర్చులు పెరిగిపోయాయి. కానీ ఈ ఉగాది పండుగ నుంచి మరియు జనవరి నుంచే క్రమశిక్షణ చాలా అవసరం, ఓర్పు నేర్పు అవసరం. ఇస్తున్నారు కదా అని చెప్పి డబ్బులు పుచ్చుకోకపోవడం ఏర్పాటు చేసుకోగలగాలి. అంటే విధి ఎంత వక్రిస్తుందయ్యా అంటే ₹8 ఖర్చు పొంచి ఉంటే వీరి ఆదాయం కేవలం ₹2, అంటే -6 వెళ్ళిపోతుంది. ఇలాగనే మీరు విందులని, వినోదాలని, విలాస జీవితమని కళ్ళు మూసుకొని ఖర్చు పెట్టారా, గుడ్డిగా ఎవరినైనా నమ్మారా,
పోగొట్టుకునే పరిస్థితి ఉంటుంది. ఏం పోగొట్టుకుంటారు? ధనాన్ని, స్థిరాస్తులను, చరాస్తులను, షేర్లను, అప్పుల బాధ అయిపోయే పరిస్థితి అధికంగా ఉంటుంది. అదే కాకుండా రాజ్యపూజ్యం ఒకటి, అవమానం 6. దీనివల్ల అప్పులు పెరిగిపోయాయనుకోండి, సమాజంలో విలువ తగ్గుతుంది, శత్రువులు పెరుగుతారు. ఇలాంటి కాల సమయంలో దీర్ఘకాలిక వ్యాధులు కూడా కలుగుతాయి. పెరాలసిస్, స్కిన్ డిసీస్, జలుబు సమస్య, లంగ్స్లో ఏర్పడే ఇబ్బందులు, అనేక రకాలుగా సమస్యలతో శతమర్థం అయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక స్వీయ నియంత్రణ చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలాలి. హోటల్ వ్యాపారస్తులు, వస్త్ర వ్యాపారస్తులు, చర్మ సౌందర్య వ్యాపారం చేసేటువంటి వారు, డాక్టర్లు, ఆయుర్వేదము, సకల కార్యక్రమాలు ఆచరింపజేసే వారందరికీ కూడా ఓర్పు, నేర్పు, పట్టుదల, కఠోర దీక్షణ, నియమానిష్టము అని చెప్పి ఈ సంవత్సరము నేర్చుకోగలగాలి. లేకపోతే అనంత సంపద పోయే పరిస్థితి ఉంటుంది. మీరు ఇబ్బంది పడమే కాకుండా కుటుంబంలో ఉండబడిన వారందరినీ కూడా ఇబ్బందికి గురి చేసే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది అని చెప్పి గమనించగలగాలి. కనుక మకర రాశి వారు వీలైనంత వరకు స్వీయ నియంత్రణ అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. కనుక కాళభైరవ స్వామి స్మరణ, ధ్యానము, దీపము అదృష్టాన్ని కలిగిస్తుందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. కుంభరాశి వారికి ఒకవైపు ఏళ్ల నాటి శని చివరార్ధ సంచార స్థితి జరుగుతున్న విషయం తెలిసినటువంటిది. ఈ ఏళ్లనాటి శని చివరార్ధ సంచార స్థితిగా ఉన్నప్పుడు 2026 సంవత్సరం నుంచి ఎలా అనుసరించాలి, ఉగాది పండుగ నుంచి ఆదాయ వేళ ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ధనిష్ట నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదం కలిపితే కుంభరాశి అవడం జరుగుతుంది. రాశాధిపతి శని భగవానుడు. వీరి యొక్క ఆదాయం 2, వ్యయం 8. చూడండి, శని భగవానుడు కర్మప్రదాత, న్యాయ నిర్ణేత ఉండడం వలన శని భగవానుడు పోతూ పోతూ ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని కట్టబెడుతూ ఉంటాడు. ఎప్పుడు మీరు ధర్మంగా ఉండడం, ఆధ్యాత్మిక చింతనగా ఉండడం, కఠోర దీక్ష చేయగలిగినట్లయితే ఈ 8 రూపాయల ఖర్చులను తగ్గించుకొని ఉండబడిన వాటిలో సర్దుకుపోగలిగితే ఉంటుంది. లేకపోతే -6లోకి వెళ్ళి కుటుంబంలో అందరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి అధికంగా ఉంటుందని చెప్పి కూడా గమనించగలగాలి. అదే కాకుండా రాజ్యపూజ్యం 4, అవమానం 2. కొద్దిపాటి ఊరట ఏమిటయ్యా అంటే, మీరు ఇప్పటికే శని భగవానుడు అన్నీ నేర్పించాడు. మౌనం, ధ్యానం, ఏకాగ్రత అవసరం అని చెప్పి కూడా మీకు ఏర్పాటు చేశాడని చెప్పి గమనించగలగాలి. చాలా 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి 6వ స్థానంలోకి కర్కాటక రాశిలోకి సంచారం చేయడం వలన పుష్కర స్నానము, గతించిన వారికి కార్యక్రమాలు చేయడము, దానము, ధర్మము, కుక్కలకు ఆహారము, పక్షులకు నీటిని ఏర్పాటు చేయడము, కాలభైరవ అష్టకాన్ని వినడము, ప్రతి నెలలో కూష్మాండ దీపాన్ని, నారికేల దీపాన్ని, పిండి దీపాన్ని ఏర్పాటు చేసుకుంటూ ప్రతి మంగళ ఆదివారముల యందు నలుపు వస్త్రాలు వేసుకోకుండా ఉండడం, ప్రతి శనివారం పూట ఎరుపు రంగు వస్త్రాలు వేసుకోకుండా ఉండడము, ఆహార నియమాలు, మంత్ర సాధన, దేవాలయ దర్శనం చేయడం వల్ల మంచిది. అలాగని రియల్ ఎస్టేట్ రంగము, నూనెలు వ్యాపారాలు, ఆహార ఉత్పత్తులు, జల ఉత్పత్తులు, హోటల్ వ్యాపారం చేసే అంతటి వారికి ఓపిక, సమన్వయం అవసరమని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. మీనరాశి వారికి ఈ 2026వ సంవత్సరము మరియు ఉగాది పండగ నుంచి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదమైనటువంటి 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి.
రాశాధిపతి దేవగురు బృహస్పతి. వీరికి ఒకవైపు ఏళ్లనాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే అని చెప్పి గమనించగలగాలి. కనుక వీరి యొక్క ఆదాయం 14, వ్యయం 11. ఎందుకనగా శని భగవానుడు వీరికి ఇప్పటికే నేర్పించాడు. కర్మప్రదాత, న్యాయ నిర్ణేత, సంపూర్ణమైన సత్ప్రవర్తన, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది ఇప్పటికే జీవితం బోధపడింది. అంటే మీ యొక్క జీవితం తెరిచిపెట్టిన పుస్తకం అయిపోయింది. కనుక ఎక్కడ ఖర్చులు తగ్గించుకోవాలి, ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు, ఎక్కడ మాట్లాడకూడదు అనే అనేక విషయాలపైన మీకు విషయ పరిజ్ఞానం కలిగింది. కనుకనే శని భగవానుడు సంచార స్థితిలో ఉండగా మీరు 3 రూపాయలు మిగిలించబోతున్నారు. ఇలాంటి సమయంలోనే స్థిరాస్తులు, కార్లు, వాహనాలు, ఆధ్యాత్మిక తీర్థయాత్రలు, సేవా రంగాలు, షేర్లు, పెట్టుబడులలో అనంతమైన విజయం మీకు కలుగుతుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అలాగనే సోషల్ మీడియాలో పనిచేసేటువంటి వారు, అలాగనే యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, క్రియేటివిటీ రంగాలుగా ఉండబడిన వారికి మంచి అవకాశాలు రాబోతున్నాయి. కొత్త టెక్నాలజీతో నేర్చుకోవడము, వ్యాపార సముదాయము, సభల యందు సమావేశంలో పాల్గొనడం, మీకు రాజగౌరవం, రాజసన్మానాలు కూడా మీరు పొందబోతున్నారు అని చెప్పి గమనించగలగాలి. ఇదే కఠోర దీక్ష, ఇదే శనివారం, మంగళవారం వీలైనంత వరకు ఉపవాసం ఉండడం, ఆదివారం పూట వీలైనంత వరకు నలుపు వస్త్రాలు వేసుకోకుండా ఉన్నంత కాలము మిమ్మల్ని ఆ భగవంతుడి శ్రీరామ రక్షగా కాపాడుతాడు అని చెప్పి గమనించగలగాలి. పాప పనులకు దూరంగా ఉండండి, ధర్మ కార్యక్రమాలకు దగ్గరగా ఉండండి. భగవంతుడి యొక్క ఆశీర్వాదం చేత, ఆ కాళభైరవుడి యొక్క ఆశీర్వాదం చేత ఉన్నతమైన జీవితానికి స్వాగతం పలకబోతున్నారని చెప్పి గమనించగలగాలి. మనము ఈ 2026వ సంవత్సరము అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే కలౌ వెంకటనాయక వెంకటేశ్వర స్వామి యొక్క స్మరణ, ధ్యానము, కూష్మాండ దీపము. ఒక్కొక్క నెలలో మనకు జనవరి నుండి డిసెంబర్కు 12 నెలలు ఎలా ఉంటాయో, కాళభైరవ స్వామి వారికి కూడా 12 నెలల్లో 12 రకాలైనటువంటి రూపాలు ఉంటాయి. ఆ నెలలో ఆ స్వామివారి యొక్క స్మరణ, కూష్మాండ దీపము, నారికేల దీపము, పిండి దీపాన్ని ఏర్పాటు చేయడము, కుక్కలకు ఆహారాన్ని ఏర్పాటు చేయడము, పక్షురాజులైనటువంటి కాకికి ఆహారాన్ని ఏర్పాటు చేయడం వల్ల సకల దోషాలు తొలగిపోయి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి కూడా గమనించగలగాలి. ఈ సంవత్సరాంతము అందరము అన్ని రాసుల వాళ్ళము గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏమిటనగా శుక్లపక్ష అష్టమి, బహుళపక్ష అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథుల యందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తమం. వ్రాతకోతలు, క్రయ విక్రయాలు చేసేటువంటి పనులలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండాలి అన్నట్లయితే ఈ తిథుల యందు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్ప్రవర్తన, ఆధ్యాత్మిక తీర్థయాత్ర కార్యక్రమాలు ఎవరైతే ఆచరింపచేస్తారో సకల ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. జాతకం అనగా జీవితాన్ని ముందు ఏం జరగబోతుందో తెలుసుకొని అనుసరించేటువంటిదే జాతకం. మనము పంచాంగంలో చూడండి, ఒక 3 మాసాల తర్వాత గ్రహణం వస్తుంది అని రాసిందనుకోండి, ఆ గ్రహణం రోజు మనం ఎలాంటి విధి విధానం పాటించాలో మనం ముందస్తుగానే ప్రిపేర్ అయిపోయి ఆ గ్రహణానికి సంబంధించినటువంటి పాటించడం వలన సకల దోషాలు తొలగించుకుంటాం. అలాగనే అమావాస్య తిథి యందు దూర ప్రయాణాలు, పూర్ణిమ తిథి యందు సముద్రంలో ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. కనుక ఈ సంవత్సరము అంటే మనం అందరము తెలుగు ఉగాది పండగ రాగానే ఈ సంవత్సరం రాజు ఎవరు, మంత్రి ఎవరు, ఈ సంవత్సరం ఎలాంటి పంటలు పండుతాయి, ఎలాంటి పరిస్థితులు ఉంటుంది, నాయకులు, ఉపనాయకులు మనం తెలుసుకుంటూ ఉంటాం. కాకపోతే మనము ఆంగ్ల సంవత్సరం ప్రకారంగా క్యాలెండరు మారుతుంది కనుక ఇప్పటి నుంచే వాటి యొక్క ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలను మనం సర్దిద్దుకోగలిగినట్లయితే మనకు రాబోయే కాలం అంతా సువర్ణపు యుగంగా ఉంటుందని చెప్పి భావించగలగాలి.